వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం ఎక్సైజ్ 8.3లో ఓకేనా 1, 2, 3 సమ్స్ చూసాం. సో ఫోర్త్ సమ్లో ఓకేనా ఒక 10 సమ్స్ ఉన్నాయి ఓకేనా, సబ్ సమ్స్. అవి ఈరోజు చూద్దాం, ఈరోజు క్లాస్లో చూద్దాం. చూడండి ఒకసారి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, సో కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా అన్నాడు. జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే దీన్ని సాల్వ్ చేస్తారంటే 1 బై కొసీకెంట్ అంటే 1 బై సైన్ మైనస్ కాస్ బై సైన్ హోల్ స్క్వేర్ ఇలా చేస్తారు. బట్ మేము ఏం చేద్దామంటే కొంచెం డిఫరెంట్గా రివర్స్లో చేద్దాం. చూడండి ఒకసారి. సో సొల్యూషన్ వచ్చేసరికి ఏంటంటే 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా, రైట్? అంటే దీన్ని తీసుకొని దీన్ని చూపించారు, లేదా దీన్ని తీసుకొని దీన్ని చూపించాలి. అంటే LHS ఈక్వల్ టు RHS అని చూపించాలి. అలా చూపించారంటే దీన్ని దాన్ని తీసుకోవాలి. సో ముందు నేను ఏం చేస్తాను, 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేశానండి, నేను రేషనలైజ్ చేశాను అన్న. అంటే ఇక్కడ 1 ప్లస్ కాస్ తీటా అంటే 1 మైనస్ కాస్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా. సో పైన మనకి ఏమొస్తుంది, 1 మైనస్ కాస్ తీటా 1 మైనస్ కాస్ తీటా అంటే ఏమొస్తుంది అన్న, 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ వస్తుంది నాన్న. కిందనే వస్తుంది A ప్లస్ బి అంటే 1 ప్లస్ కాస్ తీటా 1 మైనస్ కాస్ తీటా అంటే A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి అంటే A స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంతే కదా. సో అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ తీటా. ఓకే, సో మనకి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అంటే సో ఇప్పుడు మనకి ఏంటి, సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా, అంతే కదా. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ సైన్ స్క్వేర్ వస్తుంది, అవునా కదా. సైన్ స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ప్లేస్లో సైన్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇది 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ కదా. సో దాన్ని A మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో స్ప్లిట్ చేసేయండి, ఓకేనా. సో A మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటన్నా, సో A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2AB అంటే 2 ఇంటూ 1 ఇంటూ కాస్ తీటా. కాస్ తీటా నాన్న మైనస్ రా, ప్లస్ కాదు, ఓకేనా. సో మైనస్ అంటే A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2AB, ఓకేనా. నెక్స్ట్ చూడండి, కిందనే వస్తుంది నాన్న. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ప్లేస్లో ఏమైనా సైన్ స్క్వేర్ తీటా అని రాయమని చెప్పాను. సైన్ స్క్వేర్ తీటా సరిపోయిందా. ఇప్పుడు చూడండి ఒకసారి, 1 బై సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2 కాస్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా, ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఒకసారి, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే ఏంటన్నా, కొసీకెంట్ స్క్వేర్ తీటా, రైట్. కొసీకెంట్ స్క్వేర్ తీటా సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ బై సైన్ అంటే కాట్, అదే స్క్వేర్లు ఉంటే కాట్ స్క్వేర్. సో కాట్ స్క్వేర్ తీటా మైనస్ నేను ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే 2 ఇంటూ 1 బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా బై సైన్ తీటా అని రాస్తాను అన్న. కాస్ తీటా బై సైన్ తీటా అని రాస్తాను. ఇటు చూడండి, 1 బై సైన్ అంటే ఏంటి, కొసీకంటే కదా. కాస్ తీటా బై సైన్ తీటా అంటే ఏంటి, కాట్ తీటాయే కదా, అవునా కదా. సో సైన్ తీటా ఇంటూ సైన్ తీటా ఏంటి, సైన్ తీటా స్క్వేరే కదా. సరిపోయిందా. సైన్ స్క్వేర్ తీటాని నేను స్ప్లిట్ చేశాను అంతే, ఓకేనా. అంటే డివైడ్ చేశాను అంతే దాన్ని, ఓకేనా. ఇప్పుడు మనకి ఏమవుతుంది, A స్క్వేర్ అంటే కొసీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా మైనస్ 2 ఇంటూ 1 బై సైన్ అంటే కొసీకెంట్, ఓకేనా. కాస్ బై సైన్ అంటే కాట్. ఇంకో స్టెప్ రాస్తానంటే రాసిండే కొసీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా మైనస్ 2 కొసీకెంట్ తీటా ఇంటూ కాట్ తీటా. A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2AB అంటే ఏమవుతుంది, A మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ అంటే కొసీకెంట్, బి అంటే కాట్. అంటే సో కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ స్క్వేర్, ఓకేనా. సో RHS ఇది రైట్ హ్యాండ్ సైడ్ కదా, LHS, ఓకేనా. సో మనం ఇది తీసుకున్నాం, ఇది వచ్చింది మనకి, అవునా కదా. సో ప్రూవ్ చేసేసాం, రైట్. హెన్స్ ప్రూవ్డ్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఓకేనా. సో కాస్ A బై 1 ప్లస్ సైన్ A ప్లస్ 1 ప్లస్ సైన్ A బై కాస్ A ఈక్వల్ టు 2 సీకెంట్ A అని చూపించమంటున్నాడు, ఓకేనా. సో దాన్ని తీసుకోండి. సో దాన్ని తీసుకుంటే మనకు కష్టం అవుతుంది, ఎందుకంటే మనం చాలా కాసులు సైన్లు యాడ్ చేయాల్సి ఉంటుంది, దాన్ని తీసుకోలేదు. సో దీన్ని తీసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం.
సో ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు ఇక్కడ డినామినేటర్స్లో ఏమన్నా 1 + sin a cos a ఈ రెండింటిని నేను ఎల్సిఎం తీసుకుంటాను. ఎల్సిఎం తీసుకుంటే దాని అర్థం ఏంటన్నా, ఈ రెండు డిఫరెంట్ టర్మ్స్ కనుక ఈ రెండు ప్రొడక్ట్ అనేది ఎల్సిఎం కింద వస్తుంది. అంటే cos a ఇంటూ 1 + sin a అన్న. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఒకసారి 1 + sin a అన్న, 1 + sin a కట్ అయిపోతే cos a మిగులుతుందిరా. cos a ఇంటూ cos a cos స్క్వేర్ a సరిపోయింది. అలాగే cos a కట్ అయిపోయిందిరా. 1 + sin a రైట్, 1 + sin a ఇంటూ 1 + sin a అంతే కదా. 1 + sin a అంటే 1 + sin a హోల్ స్క్వేర్ రా. అర్థమైందా? మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ cos a ఉంది బై 1 + sin a ఉంది, ఇక్కడ 1 + sin a ఉంది బై cos a ఉంది. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నాను. ఎల్సిఎం తీసుకోవడం అంటే ఈ రెండు ఒకదానితో కట్ అవ్వు కనుక సైను కాసులు కనుక నేను ఆ రెండింటికి ప్రొడక్ట్నే తీసుకున్నాను, ప్రొడక్ట్నే ఎల్సిఎం కింద తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు 3, 4కి ఎల్సిఎం అంటే ఏం చెప్తాం? ఓకేనా? 3, 4కి ఏవి కామన్ డివిజిబిలిటీస్ లేవు, మనం ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం కదా. 3, 4 = 12, 12 అనేది ఎల్సిఎం ఆఫ్ 3 and 4 అని చెప్తాం కదా. అలాగే ఇక్కడ కాస్కి 1 + sin aకి ఎల్సిఎం వచ్చేసరికి రెండింటికి ప్రొడక్ట్ సరిపోయింది. మనం ఏం చేస్తాం? 1 + sin a ఇక్కడ 1 + sin a కామన్ టర్మ్ తీసేసి రిమైనింగ్ టర్మ్తో దీన్ని మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ cos a ఇంటూ cos a cos స్క్వేర్ a సరిపోయిందా? అలాగే cos a ఇక్కడ cos a ఉంది, cos a కట్ అయిపోతే 1 + sin a ఉంది. ఈ 1 + sin a ఇంటూ 1 + sin a 1 + sin a హోల్ స్క్వేర్. క్లియరా? అది యా. నెక్స్ట్ చూడండి నేను ఒకసారి cos స్క్వేర్ a ఇది ఏంటది? a + b హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab అంటే 2 × 1 × sin a, b అంటే sin a అంతే కదా. సో బై cos a ఇంటూ 1 + sin a నాన్న, 1 + sin a సరిపోయిందా నాన్న? ఇక్కడ cos స్క్వేర్ a ఉంది, ఇక్కడ sin స్క్వేర్ a ఉంది. cos స్క్వేర్ a + sin స్క్వేర్ a వాల్యూ ఎంతరా? ఫ్రమ్ ఐడెంటిటీ 1 ఓకేనా, 1 అనమాట. సో 1 ప్లస్ ఇక్కడ 1 స్క్వేర్ ఉంది కదా, 1 ప్లస్ 2 sin a నాన్న సరిపోయిందా. 2 sin a బై cos a ఇంటూ 1 + sin a రా. సరిపోయిందా? అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 + 2 sin a బై cos a ఇంటూ 1 + sin a నాన్న సరిపోయిందా. పైన నేను 2 కామన్ తీస్తాను, ఇక్కడ నేను 2 కామన్ తీస్తే ఈ 2 ప్లేస్లో 1 వస్తుంది, ప్లస్ ఈ 2 బయట తీస్తాను కనుక sin a మిగులుతుంది. sin a బై cos a ఇంటూ 1 + sin a నాన్న. 1 + sin a 1 + sin a కట్ అయిపోతే ఏముంటుందిరా? 2/cos a. 2/cos a అంటే 2 × 1/cos a. 1/cos a అంటే ఏంటన్నా? secant a అంటే 2 × secant a. వచ్చింది రాలేదా? దీన్ని తీసుకున్నాం, ఇది సాల్వ్ అయింది, అది వచ్చింది మనకి, అవునా కదా. సో ఇది మనం ఏం తీసుకున్నాం? LHS తీసుకున్నాం, RHS వచ్చింది. సో RHS హెన్స్ ప్రూవ్డ్. ఇంక రాయండి, ఇంక మీకు తెలిసినవే కదా, ఇంక మీరు ఎలాగ రాస్తారు హెన్స్ ప్రూవ్డ్ గట్ట. ఓకేనా? యా, జాగ్రత్త నోట్ చేసుకుంటారండి. రెండు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా చూడండి తమ్ముడు, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. యా నెక్స్ట్ క్వశ్చన్ ఏమనండి అన్న? tan θ/1 - cot θ ప్లస్ cot θ/1 - tan θ ఈక్వల్ టు 1 + secant θ ఇంటూ cosecant θ అని చూపించమన్నాడు రా. సో ఇలా చూపించమన్నాడంటే మనం ఏం చేద్దాం? సో tan θ అంటే ఏం రావచ్చు? sin/cos. cot అంటే ఏంటి? cos/sin. అలా చేసుకొని సో సాల్వ్ చేద్దాం. ఇది తీసుకుందాం, ఇది వస్తుంది మనకి. చూడండి ఒకసారి సొల్యూషన్స్, చాలా జాగ్రత్తగా వినాలన్నా. సో sin θ/cos θ whole by right 1 - cos θ/sin θ అన్న. 1 - cos θ/sin θ ప్లస్ cot θకి ఏంటన్నా? cos θ/sin θ whole by 1 - sin θ/cos θ రైట్. సో చూడండి ఒకసారి, తర్వాతది పైన న్యూమరేటర్ LCS వేసేయండి. sin θ/cos θ బై ఇక్కడ మనకు పాయింట్ ఏంటన్నా కిందన చూడండి ఒకసారి, sin θ ఇక్కడ ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే 1/1 ఉన్నట్టు, అంతే కదా, 1/1 ఉన్నట్టు. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? sin θ వస్తుంది. sin θ అయ్యండి, sin θ బై ఇక్కడ ఏమొస్తుంది? sin θ 1 × sin θ అంటే sin θ - cos θ ప్లస్
ఇక్కడ కూడా సేమ్ కాస్ తీటా బై సైన్ తీటా బై ఈ కాస్ తీటా తీసుకెళ్ళండి, అంటే కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా అన్న. సరిపోయిందా? ఇక్కడ మీరు చేయాల్సిన ఏంటంటే నెక్స్ట్ ఈ సైన్ తీటా ఉంది కదా, సైన్ తీటా మైనస్ కాస్ తీటా బై సైన్ తీటా, కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై సైన్ తీటా, ఈ రెండింటిని ఏం చేస్తానంటే రెసిప్రోకల్ చేయండి రా. అంటే ఈ సైన్ స్క్వేర్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంటే కొంచెం స్టెప్ కొంచెం ఎక్స్ప్లెయిన్గా వేస్తాను, చూసుకోండి ఒకసారి. దీన్ని ఏం చేస్తానంటే సైన్ తీటా బై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా బై సైన్ తీటా మైనస్ కాస్ తీటా అవుతుంది. ఓకేనా? ఈ కింద ఉన్నదాన్ని రెసిప్రోకల్ చేశాను, అంటే బి బై ఏని ఏ బై బి కింద రాశాను, ఏ బై బి కింద రాశాను, అంటే మల్టిప్లై చేస్తూ. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ వేసేయండి. తర్వాత కాస్ తీటా బై సైన్ తీటా, ఓకేనా, ఇంటూ కాస్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా రా, కాస్ తీటా మైనస్ సైన్ తీటా. ఓకేనా? ఎంతవరకు అర్థమైందా? ఇప్పుడు చూడండి ఒకసారి, సైన్ తీటా ఇంటూ సైన్ తీటా, సైన్ తీటా స్క్వేర్ రాసేయండి అది ఒకసారి. సైన్ తీటా ఇంటూ సైన్ తీటా, సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా నాన్న, ప్లస్ కాస్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా మైనస్ సైన్ తీటా రా. అని చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. ఓకేనా? యా, ఇప్పుడు డినామినేటర్లో ఏముంది నాన్న, ఇక్కడ కాస్ తీటా ఆఫ్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఉంది, సైన్ తీటా ఆఫ్ కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఉంది. ఇక్కడ సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఉంది, ఇక్కడ కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఉంది. నేను ఇప్పుడు రెండింటిని ఈక్వల్ చేసుకోవాలనుకుంటే నేను సైన్ తీటా మైనస్ కాస్ తీటా అని రాయాలి. అంటే దీన్ని నేను సైన్ ఇటువైపు కాస్ ఇటువైపు పంపించాలనుకుంటే నేను మైనస్తో మల్టిప్లై చేశాను అనుకో, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా వస్తుంది కదా, మైనస్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది నాన్న, అప్పుడు సైన్ తీటా మైనస్ కాస్ తీటా అవుతుంది కదా. అప్పుడు నేను ఇక్కడ దీన్ని సింబల్ మార్చేసుకుంటే సరిపోతుంది కదా, ప్లస్ అండ్ మైనస్ కింద మార్చేసుకుంటే సరిపోతుంది కదా. అంటే దీన్ని నేను మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే మైనస్ అనేది కాస్ తీటాకు వస్తుంది, ప్లస్ అనేది సైన్ తీటాకు వస్తుంది. అంటే అప్పుడు సైన్ తీటా మైనస్ కాస్ తీటా అని రాయొచ్చు. ఓకేనా? యా, దీన్ని ఈ స్టెప్ని ఇక్కడ రాస్తాను, చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఏమన్నాడు నెక్స్ట్ చూడండి ఒకసారి. సో సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా నాన్న. సరిపోయింది, మైనస్ వేసాను. ఇక్కడ ప్లస్ ఉంది కానీ నేను మైనస్ వేసాను. ఎందుకు వేసానంటే ఈ రెండింటిని నేను మార్చుకోవడం కోసం, అంటే ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే రావటం కోసం మైనస్ వేసాను. ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా ఇంటూ కాసేనా సైన్ అన్న, సైన్ తీటా ఇంటూ ఓకేనా. సో సైన్ తీటా మైనస్ కాస్ తీటా అన్న. అర్థమైందా ఇంతవరకు? ఈ స్టెప్ అర్థమైతే అయిపోయినట్టే క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఏంటి, కాస్ తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా, సైన్ తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా. నాకు ఎల్సిఎం ఏమవుతుంది, రెండు ప్రొడక్ట్ చేసేయడమే. ప్రొడక్ట్ చేసేయడం అంటే సైన్ తీటా మైనస్ సైన్ తీటా, సైన్ తీటా మైనస్ సైన్ ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎలా కామన్ టర్మ్స్ కదా. కాస్ తీటా ఇంటూ సైన్ తీటా ఆఫ్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా చేసి సరిపోతుంది, అంతే కదా. సో నాకు ఎల్సిఎం వచ్చేసరికి సైన్ తీటా కాస్ తీటా ఆఫ్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా అన్న. సరిపోయింది కదా. ఇప్పుడే జాగ్రత్త చూడండి స్టెప్ ఒకసారి. ఓకేనా? ఇక్కడ మనకి ఏముంది, కాస్ తీటా సైన్ తీటా మైనస్ కాస్ తీటా, కాస్ తీటా సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఉంది. ఎడిషనల్గా ఏముంది, సైన్ తీటా ఉంది. మరి కిందన మనం సైన్ తీటాని మల్టిప్లై చేసుకున్నామంటే పైన కూడా చేయాలి కదా. ఆ పైన మన చేతిలో సైన్ స్క్వేర్ ఉంది, సైన్ క్యూబ్ వస్తుంది అనమాట. సైన్ క్యూబ్ తీటా నాన్న మైనస్. అలాగే ఇక్కడ చూడండి సైన్ తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా, అంటే సైన్ తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా. ఎడిషనల్గా కాస్ తీటా ఉంది. ఈ కాస్ తీటాతో దీన్ని మనం మల్టిప్లై చేయాలి, అంటే కాస్ క్యూబ్ తీటా. కాస్ క్యూబ్ తీటా. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఇది చూడండి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ నాన్న. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంట్రా, మేబీ నాకు కొంతమంది తెలియకపోవచ్చు నాన్న, అందుకే రాస్తున్నాను. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ నాన్న.
ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, సైన్ ఉంది. బి ప్లేస్లో ఎంత ఉంది, కాస్ ఉంది. చూసుకోండి, అంటే సైన్ క్యూబ్ మైనస్ కాస్ క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా అప్పుడు నేను చూట్ చేస్తాను చూడు ఒకసారి. సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా, ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా, బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా నాన్న బై హోల్ బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా సైన్ తీటా మైనస్ కాస్ తీటా నాన్న. అన్న ఇక్కడ సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఉంది, ఇక్కడ కూడా సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఉంది. రెండు మల్టిప్లై అవుతున్నాయి, న్యూమరేటర్తో మల్టిప్లై అవుతున్నాయి, ఇక్కడ డినామినేటర్తో మల్టిప్లై అవుతున్నాయి. మల్టిప్లై అయితే డైరెక్ట్ కట్ చేసేవచ్చు కదా, కట్ చేసేయండి రా. ఇది ఓకేనా, అయిపోయింది. ఇంక దీంతో పని లేదు. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంతరా, 1 ప్లస్ ఓకేనా. సో సైన్ తీటా కాస్ తీటా బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా రా. దీన్ని నేను ఏం చేస్తానండి, సైన్ తీటా కాస్ తీటా రెండు స్ప్లిట్ చేస్తాను నేను. 1 బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా కాస్ తీటా బై సైన్ తీటా కాస్ తీటా అన్న. ఏం లేదు, ఇప్పుడు ఉన్నాయి కదా సైన్ తీటా కాస్ తీటా, 1 బై ఒకసారి రాశాను, సైన్ తీటా బై కాస్ తీటా బై 1 సార్ ఒకసారి రాశాను అంతే. ఓకేనా. 1 బై సైన్ 1 బై కాస్ అంటే ఏంట్రా, 1 బై సైన్ అంటే ఏంటి, కొసీకెంట్ తీటా. 1 బై కాస్ అంటే ఏంట్రా, సీకెంట్ తీటా. సైన్ తీటా కాస్ తీటా బై సైన్ తీటా కాస్ తీటా ప్లస్ 1 సరిపోయిందా. సో ఆర్హెచ్ఎస్ వచ్చింది రాలేదా. ఇది క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్న, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి అన్న, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా, 1 ప్లస్ సీకెంట్ ఏ బై సీకెంట్ ఏ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ అన్నాడు. జనరల్గా దీనికి ఏంటంటే ఇది ఈక్వల్ టు ఇది, అంటే ఈ రెండు కలిసి వేరే వాటికి ఈక్వల్ అవుతుంది నాన్న. ఓకేనా. ఆ రెండు వాల్యూ అనేది ఒకటే వచ్చింది అనుకో, మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిపోతుంది అనమాట. చూద్దాం ఒకసారి. 1 ప్లస్ సీకెంట్ ఏ అన్నాడు. సొల్యూషన్ వచ్చేసరికి 1 ప్లస్ సీకెంట్ ఏ అంటే ఏంటి, 1 బై కాస్ ఏ బై 1 బై కాస్ ఏ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ అన్నాడు. సైన్ స్క్వేర్ ఏ ఇలా ఉంచేయండి. సో సైన్ స్క్వేర్ ఏ బై ఓకేనా. సైన్ స్క్వేర్ ఏని ఏ విధంగా రాద్దాం అన్నా, లేకపోతే ఇలా మార్చేద్దాం. సైన్ స్క్వేర్ ఏ అన్నాడు. సైన్ స్క్వేర్ ఏ అంటే ఏంటి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు కదా, బై 1 మైనస్ కాస్ ఏ కింద రాయొచ్చు, అవునా కదా. సో సైన్ స్క్వేర్ని నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1, అంటే నాకు సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ వేసాను. నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ని నేను ఇక్కడ 1 స్క్వేర్ అని కూడా రాసుకుంటాను రా. 1 స్క్వేర్ అంటే 1 కదా రాశాను కానీ. ఓకేనా, చూద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి. కాస్ ఏ ప్లస్ 1 అంటే కాస్ ఏ ప్లస్ 1 బై కాస్ ఏ బై 1 బై కాస్ ఏ ఈక్వల్ టు ఇది చూడండి నన్ను ఒకసారి. నేను 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఏ నాన్న బై 1 మైనస్ కాస్ ఏ రా. 1 మైనస్ కాస్ ఏ. సో ఇక్కడ చూడండి, 1 మైనస్ కాస్ ఏ 1 మైనస్ కాస్ ఏ కట్ అయిపోయింది, అంటే మనకు 1 ప్లస్ కాస్ ఏ వచ్చింది. ఇక్కడ చూడండి కాస్ ఏ కట్ అయిపోయింది, ఇక్కడ ఏమొచ్చింది, కాస్ ఏ ప్లస్ 1 వచ్చింది. సో కాస్ ఏ ప్లస్ 1 ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఏ. ఏదైనా ఒకటే కదా, ప్లస్ వచ్చినప్పుడు ప్లస్ ఇటు వచ్చినా సరే పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనా. కాస్ ఏ ప్లస్ 1 ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఏ అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. వచ్చిందా రాలేదు నాన్న, వచ్చింది కదా. జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఓకేనా. చూడండి అన్న నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, అక్కడ ప్లేస్ సరిపోతుందో లేదన్నా సొల్యూషన్ అరేంజ్ చేసేసాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సొల్యూషన్ చేద్దాం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసామండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఎగ్జాంపుల్ సమ్స్లో సొల్యూషన్స్లో చేసాం. అక్కడ మనకి సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీని వాడమని చెప్పాడు. ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీని వాడి ఈ సొల్యూషన్ చేయండి అని అంటున్నాడు. సో అలాగే చేద్దాం. చూడండి, అక్కడ మనం అన్నిటితో మనం ఏం చేసామన్న, సో కాస్ట్లతో డివైడ్ చేసాం. ఇక్కడ అన్నిటితో మనం సైన్లతో డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో చూడండి ఒకసారి. సో కాస్ ఏ బై సైన్ ఏ
మైనస్ సైన్ ఏ బై సైన్ ఏ, ఓకేనా, ప్లస్ 1 బై సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ సైన్ ఏ బై సైన్ ఏ మైనస్ 1 బై సైన్ ఏ. సైను 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 క్యాన్సిల్ అయిపోయింది, అంటే 1 వస్తుంది అక్కడ. అలా ఉండండి. ఇక్కడ ఏంటి కాస్ ఏ బై సైన్ ఏ, కాస్ ఏ బై సైన్ ఏ అంటే ఏంటి కాట్ ఏ, 1 బై సైన్ ఏ అంటే ఏంటి కొసీకెంట్ ఏ. ఇక్కడ ఏంటి -1 బై ఇక్కడ వచ్చింది కాట్ ఏ, ఇక్కడ ఏంటిది మైనస్ కొసీకెంట్ ఏ ప్లస్ 1. సరిపోయింది కదా. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ ఉంది కదా, కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ ఓకేనా, దాంతో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకు కొసీకెంట్ ఏ కాట్ ఏ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. సో చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే కాట్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ -1 ఇంటూ ఏం చెప్పాను కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏతో మల్టిప్లై చేయండి అని చెప్పాను. సో అలాగే డినామినేటర్ని కూడా చేయాలి, ఓకేనా. సో కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ ప్లస్ 1 అండ్ కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ. సరిపోయిందా. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కాట్ ఏ అంటే దీన్ని కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏని దీని మొత్తంతో మల్టిప్లై చేయాలి. దీని మొత్తంతో మల్టిప్లై చేయాలి అంటే మనం కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ ఇంటూ కాట్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సో కాట్ స్క్వేర్ ఏ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇంటూ కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ అంటే 1 ఇంటూ అంటే ఇంకా అదే కదా కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ, ఓకేనా. ఇంతవరకు కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ. అన్న ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే డినామినేటర్ రాసేద్దాం. కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ ప్లస్ 1 కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ, అంతే కదా. మనకు నార్మల్గా ఐడెంటిటీ తెలుసు, వాడమని చెప్పాడు కదా వాడదాం. మనకు ఐడెంటిటీ తెలుసు, ఏం తెలుసు కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని. కానీ ఇక్కడే ఉంది కాట్ స్క్వేర్ ఏ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ అని ఉంది. నేను ఏం చేస్తానంటే అక్కడ నన్ను 1 రాస్తాను కదా, అక్కడ -1 రాస్తాను. సార్ -1 ఎందుకు సార్, ఒకవేళ ఇన్ కేస్ -1తో దీన్ని మల్టిప్లై చేసాను అనుకో కరెక్ట్ ఐడెంటిటీ వచ్చేస్తుంది. చూడండి మైనస్ కాట్ స్క్వేర్ తీటా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా. అక్కడ మరి ఏంటి కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ అదే కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 కదా. మరి దీని ప్లేస్లో నేను -1 వేసుకుంటున్నాను, ఓకేనా. -1 వేస్తాను అంటే చూడండి ఒకసారి. సో -1 ఇక్కడ చేస్తున్నాను చూడండి అన్న, -1 మైనస్ ఆఫ్ కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏనన్న బై కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ ప్లస్ 1 ఇంటూ కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏనన్న. సరిపోయిందా. పైన నేను ఏం చేస్తానంటే -1 పక్కకి తీసేస్తాను, బయటికి తీసేస్తాను. -1 కానీ తీసాను అనుకో, -1 తీస్తే ఇక్కడ ఎంత వస్తుంది 1 వస్తుంది. 1 ఇక్కడ మైనస్ కామన్ తీసాను అనుకోండి, మైనస్ కామన్ తీసాను ఇక్కడ ఎంత వస్తుంది ప్లస్ అవుతుంది. ప్లస్ కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ, ఓకేనా, కొసీకెంట్ ఏ బై కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ ప్లస్ 1 ఇంటూ కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ నాన్న. సరిపోయిందా. ఇప్పుడు చూడండి 1 ప్లస్ కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ, కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ ప్లస్ 1. ఇక్కడ కొసీకెంట్కే మైనస్ ఉంది, ఇక్కడ కొసీకెంట్కే మైనస్ ఉంది, కట్ చేసేయండి రెండు. ఇక్కడ -1 ఉంది అంటే ఆన్సర్ వచ్చింది -1 బై కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ. చూడండి నన్ను ఒకసారి. సో ఇక్కడ మనకి కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ వచ్చింది, -1 బై కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ, అంతే కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కాట్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ బై కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ, ఇక్కడ మైనస్ ఉంది కదా ప్లస్ కొసీకెంట్
ఏతో ఒకనా రేషనలైజ్ చేశాను. రేషనలైజ్ చేస్తే ఇక్కడ మైనస్ ఇంటూ వచ్చింది. సో మైనస్ ఆఫ్ కాట్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ బై ఇక్కడ ఏమొచ్చింది నాన్న మనకి కాట్ స్క్వేర్ ఏ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ నాన్న చెప్పాను. కాట్ స్క్వేర్ ఏ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ వాల్యూ అంతా -1 అంటే ఇక్కడ -1 బై ఇక్కడ రాద్దాం -1 బై కాట్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ వాల్యూ అంతా -1. ఈ -1 కట్ అయిపోతే మనకి కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ వచ్చేసింది నాన్న. ఓకేనా, అది ఏమైతే అడిగాడో అది మనకి వచ్చేసింది. ఓకేనా, యా జాగ్రత్తగా నోట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎనీవే ఆల్ ది బెస్ట్ నాన్న.